నగడే తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా పడితే వదలడే తన పేరు విజయుడే వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. వెళ్ళేం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం టెన్షన్ పడకండి నాన్న, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇంకేం ఆలోచిస్తామమ్మా? చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను, అడగాల్సిన వాళ్ళందరినీ అడిగాను. చివరికి ఈ లోన్ శాంక్షన్ అవుతుందని తెలిసి చాలా సంతోషపడ్డాను. పనంతా అయిపోయింది, డబ్బు చేతికొస్తుందన్న టైంలో చేతి వరకు వచ్చి చేజారిపోయిందమ్మా. నాకు ఈ అనారోగ్య సమస్య రావడం నా కూతురికి శాపంగా మారింది. అలాంటిదేం లేదు నాన్న, అన్నీ సర్దుకుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యమమ్మా? నీ కూతురికి మొగుడని చెప్పుకొని తిరిగే అబ్బాయిని ఇంట్లో పెట్టుకున్నారని నలుగురు అంటుంటే ఇంకెన్నాళ్ళు భరించాలమ్మా? అతనిచ్చిన డబ్బు వల్లే ప్రాణాలు నిలబెట్టుకుని అతన్నే మాటలనే పరిస్థితి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోందమ్మా. ఇలాంటి బతుకు బతికే కంటే చనిపోతేనే బాగుందనిపిస్తోంది. అవేం మాటలు నాన్న, మీరలా మాట్లాడకండి. మీరు లేకపోతే మేమంతా ఏమైపోతాం? మీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందండి. మీరు ఇలా ఆలోచిస్తుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది?